ఇటీవలి కాలంలో ప్రముఖ కంపెనీలన్నీ ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మన దేశానికి చెందిన దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్ కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసేసేందుకు పూనుకుంది. టాటా గ్రూప్ లోని టాటా స్టీల్ పలు దేశాల్లో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. యూకేలోని వేల్స్ లో ఉన్న తమ స్టీల్ ఉత్పత్తి ప్లాంట్లో పనిచేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ పూనుకుంది. యూకే కార్యకలాపాలతో ముడిపడిన వారిని తొలగించబోతున్నట్టు పేర్కొంది. స్టీల్ తయారీ విధానంలో పర్యావరణ హిత మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు తప్పదని టాటా గ్రూప్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. భారతదేశానికి చెందిన టాటా స్టీల్ సౌత్ వేల్స్ లోని పోర్ట్ టాల్బోట్ లో సంవత్సరానికి 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో యూకేలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ను కలిగి ఉంది. కాగా టాటా స్టీల్ బ్రిటన్ లో అతిపెద్ద స్టీల్ తయారీ సంస్థగా ఉంది. కంపెనీలో 8,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్టీల్ తయారీలో కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం కంపెనీ తన కోక్ ఓవెన్, బ్లాస్ట్ ఫర్నేస్లను మూసివేసేందుకు నిర్ణయించింది. వీటి స్థానంలో పర్యావరణ హిత ఎలక్ట్రిక్ ఆర్కే ఫర్నేస్ ప్రవేశపెట్టనుంది. వీటి వినియోగంతో ఉత్పాదకత పెరగడంతో పాటు కర్బన ఉద్గారాల విడుదల కూడా తగ్గుతాయని కంపెనీ సీఈఓ నరేంద్రన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోతలు తప్పవని స్పష్టం చేశారు. యూకేలో స్టీల్ స్క్రాప్ అధికంగా ఉత్పత్తి అవుతోందని కూడా కంపెనీ పేర్కొంది. ఈ స్క్రాప్ నుంచి స్టీల్ ను ఉత్పత్తి చేసి యూకే వినియోగదారులకు అందించాలనే యోచనలో ఉన్నట్టు పేర్కొంది. దీంతో ఇనుము, బొగ్గు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని కూడా పేర్కొంది. మరోవైపు కంపెనీ నిర్ణయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగాలు పోతాయనే భయంతో వర్కర్స్ యూనియన్లు కంపెనీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నాయి.